అమెరికా ఓ అమెరికా. ఓకే, ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ద టాపిక్స్ అండి. లాస్ట్ వీక్ మనం చాలా ఎక్కువ మాట్లాడాం మన డయాస్పోరాకి సంబంధించింది. ఇట్స్ గుడ్ టు హ్యావ్ దట్ కాన్వర్జేషన్, బట్ వీ విల్ లిమిట్ దిస్ టైమ్ టు అ షార్టర్ డ్యూరేషన్ ఫర్ డయాస్పోరాకి సంబంధించింది. సో ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ అప్డేట్స్. అవన్నీ చిన్న చిన్న బిట్స్ గా వేసి వీడియోలు పెట్టాను వాటికి, బికాజ్ ఇట్స్ అ కాన్వర్జేషన్ దట్ అమెరికాలో ఉంటున్న తెలుగు వాళ్ళకందరికీ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఇంట్రెస్టింగ్ అనే కంటే ఏమనాలి దాన్ని, ఇట్ ఇంపాక్ట్స్ అస్, రైట్? ఇట్స్ ఇంపాక్ట్స్ అస్, సో దేర్ ఫోర్ వీ షుడ్ బి అవేర్ ఆఫ్ ఇట్. అవన్నీ చిన్న చిన్నవి పెట్టాను. మీ ఫ్రిస్కో వారం వారం న్యూస్ లో ఉంటది. సాహస్ అనే కుర్రాడు మొన్న ట్యూస్డే మాట్లాడాడు, మీటింగ్ లో మాట్లాడారు. ట్రూ. యా, దాన్ని ఐ మీన్ ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ విత్ హిస్ స్పీచ్. అప్పుడు అమ్మాయి నేహా సురాత్రా అనే అమ్మాయి కంటే ఇంకా బాగా మాట్లాడాడు. అమ్మాయి ఏంటి, డిఫెన్సివ్ కాదు, ఒక లాయర్లీగా కొంచెం చక్కగా చెప్పింది. ఇతనేమో అఫెన్స్ లోకి వెళ్ళాడు. సో మీరు ఎదవాలారా, మీరు క్విక్ బైట్లు కోసం ఊరు వస్తున్నారు, అది ఇది అని చెప్పాడు. సో యాక్చువల్ గా దాని మీద పొద్దున్నే ఒక వీడియో పెట్టా, బికాజ్ ఐ వాంటెడ్ హిమ్ టు గెట్ యాజ్ మచ్ ట్రాక్షన్ యాజ్ పాసిబుల్. మరి ఎంతమంది చూసారు నాకు తెలీదు. అది పొద్దున పెట్టానో లేదు, ఇప్పటికే ఆల్రెడీ 1000 పైగా చూసారు ఆల్రెడీ. చూసాను, నేను కూడా చూసాను, పొద్దున్న చూసాను. అది నేను లేచింది కూడా ఇప్పుడే లేను, ఒక గంట అయిందో లేచి వెళ్ళగానే అదే ఆ వీడియో కనిపించింది, చూసాను. గుడ్. అంటే సిటీ కౌన్సిల్ ని బాగా అటుపక్క ఇటుపక్క వాడటం అనేది అలవాటు అయిపోయింది, మొదలైపోయింది. సిటీ కౌన్సిల్ నుంచి బయటకు ఎలా వెళ్తుంది అనేది సిటీ కౌన్సిల్ కూడా తెలియదు పాపం. కౌన్సిల్ మీటింగ్స్ లో ఎంతో అంటే ప్రాబ్లం ఏంటంటే, కౌన్సిల్ మీటింగ్స్ లో పీపుల్ యాంగ్విష్ చెప్పుకోవచ్చు. సో కౌన్సిల్ ఎప్పుడు ఒక డైరెక్ట్ చెప్పలేదు, ఈ టాపిక్ మీద మనం మాట్లాడటానికి లేదు అని చెప్పడానికి లేదు. సో పబ్లిక్ ఒపీనియన్ గా వస్తున్నారు, ఏదో ఒకటి మాట్లాడుతున్నారు, ర్యాంట్ వేస్తున్నారు, పోతున్నారు. అది మళ్ళీ వీడియో తీసుకుని పబ్లిసిటీ చేసుకుంటున్నారు. సో దీంతో అసలు కౌన్సిల్ అనేది ఫ్రిస్కో అంటే ఇప్పుడు నేను కాస్కోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఎలా చూస్తున్నారు, వీళ్ళు ఎలా చూస్తున్నారు అనే థాట్ ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు నాకు కూడా. అంటే ఇప్పుడు నిన్న ఏదో రిటర్న్ చేయడానికి లైన్ లో ఉంచున్నాను, నా ముందర ఒక నార్త్ ఇండియన్ అబ్బాయి ఉంచున్నాడు. ఆమె ముందున్న కస్టమర్ని పూర్తి చేసుకోగానే ఈయన అప్పుడు చేసుకున్నాడు. ఈయన ఫోన్ లో మాట్లాడుతూనే ఆమె దగ్గరికి వెళ్ళి తీసి వస్తువు తీసి ఆమె టేబుల్ మీద పెడుతున్నాడు. ఆమె ఐఎమ్ నాట్ రెడీ యెట్ అంటుంది. అంటే మనం ఒక మనిషి దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు నా థాట్ ప్రాసెస్ ఏంటంటే, కనీసం ఫోన్ బ్రదర్ నేను మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి పెట్టేసి, సార్ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఐ నీడ్ టు రిటర్న్ అని చెప్పో, లేకపోతే ఆ ఫినిష్ అయిపోయే వరకు వెయిట్ చేసి లెటర్ కాల్ అస్ టు ద లైన్ అండ్ దెన్ గివ్ ఇట్ బ్యాక్ అనేది నా థాట్. అంటే ఇప్పుడు నిన్న చూడంగానే అరే ఇట్లా కాదు కదా మనం చేయాల్సింది అనేది అనిపించింది. అంటే ఇప్పుడు మీరు ఆ రకం బిహేవియర్ అందరూ చేస్తారు, తెల్లవాళ్ళు అందరూ చేస్తారు. మరి వై ఆర్ యు పికింగ్ ఆన్ ఇండియన్స్? అంటే నిన్న నాకు అట్లా కనిపించారు సార్. అంటే నిన్న నాకు ఇండియన్ అబ్బాయి కనిపించాడు. అంటే పక్కన వైఫ్ ఎవరు ఉన్నారో ఆమెతో లౌడ్ గా మాట్లాడుతున్నాడు. ఆ ముందు అంటే లౌడ్ గా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే అది లౌడ్ గా మాట్లాడుతున్నాడు, ఫోన్ లో మాట్లాడుతున్నాడు. అంటే ఏదో అంటే నేను అంటే చిన్నప్పుడే నేను చాలా సాధించేశాను, నేను ఏం చేసినా చెల్లుతుంది అనే థాట్ అనే యాటిట్యూడ్ లాగా కనిపించింది నాకు. We don't know what he is thinking. He's just maybe just bone-headed కదా. Okay, let's switch to this. అంటే జనాలకి మన షోలో ఒకవైపే కాకుండా అరే ఇట్లాంటి చేయకండి, కొంచెం అది అందుకు చెప్తున్నానండి. ఈ అమ్మాయి సవానా హెర్నాండెస్ గురించి లాస్ట్ వీకే మాట్లాడాం, సవానా హెర్నాండెస్ గురించి. సో ఈ అమ్మాయి గుడి దగ్గరికి వెళ్ళి ఏంటి ఇక్కడ ఇట్ ఈస్ స్ట్రేంజ్, ఇక్కడ గుడి ఉంది. మొన్న ఎవరు కామెంట్స్ లో పెట్టారు, పక్కన చర్చి కూడా ఉందంటగా. దాని పక్కనే చర్చ్ ఉంటుంది సార్. అంటే పక్కనే చర్చ్ ఉంటుంది. మనోళ్ళు అంటే మన కొన్ని తప్పులు కూడా ఒప్పుకోవాలి. మనోళ్ళు ఆ చర్చ్ లో ప్రతిదానికి అటు వెళ్ళకండి సార్. అంటే చర్చ్ ముందు నుంచే ఉందండి. చర్చ్ పక్కన మనం స్థలం కొనుక్కున్నాము. స్థలం కొనుక్కున్నప్పుడు ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ లో ఇక్కడ గుడి కట్టడానికి వీలు లేదు, ఇది రెసిడెన్షియల్ ఏరియా అని చెప్పి వాళ్ళు గొడవకి వెళ్ళారు. ఆ హీరింగ్ అప్పుడు ఇండియన్స్ చాలా మంది కనిపించేటప్పటికి మనకు పర్మిషన్ ఇచ్చారు. అంటే గుడి హిస్టరీ అది. తర్వాత ఏమైందంటే ఆ గుడి లోపలికి వెళ్ళడానికి గుడి ముందర ఒక ద్వారం ఉంటుంది సార్, ఒక చిన్న సందులాగా, మన టూ వెహికల్స్ వెళ్ళే రూట్ లాగా ఉంటుంది. ఆ దానికి కొంచెం పక్కనే చర్చ్ లోపలికి వెళ్ళే పార్కింగ్ ఉంటుంది, అది ఉంటుంది అనమాట. సో దీంట్లోకి మన స్ట్రిప్ మాల్ లాగా వెళ్ళిపోవచ్చు.
సో మన వాళ్ళు ఎక్కువ ఏం చేస్తాం మొదలెట్టారంటే ఆ చర్చ్ దగ్గరే తీసుకుని ఇక్కడ ఈ మూల ట్రాఫిక్ లాగా స్లో అవుతుంది కదా అని చెప్పి తీసుకుని ఆ చర్చ్ పార్కింగ్ లో నుంచి వెళ్తూ ఇటు వెళ్తాం మొదలెట్టారు. అది వయలేషన్స్ కిందకి వచ్చింది. అది మళ్ళీ గొడవ అయింది. అది చెప్తున్నాను అనమాట. అంటే దాంతో అది మనోళ్ళు ఎక్కడ పోయినా ఆ రకం బిహేవియర్ తప్పదు కానీ అది 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 పోతా ఎట్లా పోయిందంటే ఇప్పుడు మన కమ్యూనిటీ పెరిగిన మాట నిజం. 30% దాకా అని చెప్తున్నారు కదా నంబర్స్. పెరిగేటప్పటికి పైగా ఈ హనుమంతుడి టెంపుల్, డాలస్ హనుమంతుడి టెంపుల్ అనేది చాలా ప్రసిద్ధి. అంటే దాంట్లో హనుమంతుడి టెంపుల్ ఏదైనా మొక్కుకున్నా అక్కడ మనం మొక్కుకుని అక్కడ థ్రెడ్ కట్టినా అవుతుంది అనే థాట్ ఎక్కువ ఉంటది. అందుకని ఎక్కువ మంది వస్తున్నారు సార్. అంటే పైగా ఈ పండగలు అట్లాంటి టైంలో అయితే దానికి ఆపోజిట్ లోనే ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్‌లో పార్కింగ్ అంతా తీసుకొని ఆ స్కూల్ బస్సులే రెంట్ చేసుకొని మనోళ్ళు అక్కడ పార్క్ చేసి ఆ స్కూల్ బస్సులో వచ్చి దింపటం, స్కూల్ బస్సులో పోయి అది చేయటం కూడా మొదలైందనమాట. ప్లస్ ఎప్పుడు అంటే అది 2 లైన్ రోడ్ 2 లైన్ రోడ్డే అది. ఇది హాఫ్ లైన్ లాగా ఇట్లా లోపలికి షోల్డర్ ఉంటది. ఆ 2 లైన్ రోడ్‌లో ఎప్పుడు ఇప్పుడు పోలీసోళ్ళు ఉండి దాదాపుగా ఉంటారండి పోలీసోళ్ళు. వీకెండ్ అయితే దాదాపుగా ఉంటారు. ఒక లైన్ అంతా ఆపేసి ఒక లైన్‌లో నుంచి పంపిస్తారు. ఆ లైన్‌లో నుంచి ఎళ్ళేటప్పుడు అంటే ఇప్పుడు నేను గనక రెగ్యులర్‌గా ఆ లైన్‌లో నుంచి ముందుకెళ్ళి మా ఇల్లుంటే ఐ వుడ్ బి ఫ్రస్ట్రేటెడ్ టు. ఎందుకంటే అక్కడ వరకు 2 లైన్స్ ఉన్న రోడ్ ఒకటేసారి 1 లైన్ అయ్యేటప్పటికి అరే ఇదేంది 1 లైన్ అయిపోయింది. ఇక్కడ అంటే ఇప్పుడు ఈ గుడి వల్లే కదా ఇంత ట్రాఫిక్ అనే థాట్ అయితే ఉంటది. ది వర్డ్ ఈస్ లేన్ నాట్ లైన్. ఓకే. లేన్. ఓకే. సో దాంతో అది ఒక ప్రాబ్లమ్ అన్నమాట. అంటే జనరిక్‌గా ఆలోచించుకుంటే గుడి వాళ్ళు కూడా ఇంత పాపులర్ అయిపోద్ది, ఇంతమంది వస్తారని వాళ్ళు కూడా అనుకోలేదు పాపం. అంటే ఆళ్ళకి కూడా యాంపుల్ పార్కింగ్ పెట్టుకున్నారు. కాకపోతే అదే చెప్తున్నాను కదా! ఇప్పుడు మనకున్న ఆ స్ట్రెస్ వల్ల గాని, దేని వల్ల గాని గుడి దగ్గరికెళ్ళి వస్తే బాగుంటది అనే ఒక థాట్‌తో గుడికి చాలా మంది వెళ్తున్నారు. యాహ్! ఓకే. దాన్నే మీరు పలు రకాలుగా చెప్తున్నారు. గుడికి పాపులర్ అయింది. ఓకే. సో దాంతో ఇప్పుడు అది ఒక సోర్ పాయింట్ లాగా అయిపోయిందన్నమాట. Okay. So I get it. So because temple is popular, it's only 2 lane road. Yeah. There is a traffic problem. Welcome to my line of work. ఇక్కడ LI అని మీరు ఇందాక నుంచి లైన్ అంటున్నారు. అది లేను. Lane. Okay. Yeah. So my line of work is traffic engineering. So anyway, let's go to a related topic. I wasn't planning on like Savannah Hernandez ఆ గుడి దగ్గరికి వెళ్ళి వీడియో తీసిందని చెప్పాను. మనం ట్రాఫిక్ ప్రాబ్లం దగ్గరికి వెళ్ళాం దాన్ని. బట్ కమింగ్ బ్యాక్ టు Savannah Hernandez, నిన్న మొన్న మినియాపోలిస్ లో ఆవిడ్ని రచ్చ చేశారు. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ దిస్ విత్ యూ. ఐ మీన్ ఐఎమ్ నాట్ కండోనింగ్ దిస్, బట్ ఆల్సో see how depraved some of these people are going out there as some kind of a activist journalism. ఇక్కడ మినియాపోలిస్ లో ఐస్ ఫెసిలిటీ దగ్గర, I mean basically they are Turning Point USA. Turning Point USA is basically the mouthpiece of Trump, Charlie Kirk. So you have to remember that. So she was there. So this happened. This was actually ninne April 11th. So watch this. Stop touching me! You fucking touched me! Jesus Christ! Leave me! I'm trying to leave! Just go, though. We're trying to help you. Let's get you out of here. Trying to leave. Let's go. Let's get you out of here. Let's go. Where are you going? Where do you need to go? I don't have a car here. Where do you want me to go? Jared, can we get her somewhere? We're trying to help you though. Like we helped No, you. you didn't. Yes, we did. We stopped people from hitting you because you were I trying was standing here for an hour. If we didn't help you, came up you to would have me been and attacked. started attacking me. We told them to stop. I didn't do anything. But you're like trying to play victim so hard when you were literally. Okay, so I have all this on camera. And you Fine. push people. And because we're Minneapolis, you can't press charges against any of these people either. Anyways, so yeah, there we go. There we go, guys. There we go. There's 1,000 people in Minneapolis, videos of us trying to help you. incredible. What am I gonna do? First and the foremost is
ఇట్స్ ఇంట్రెస్టింగ్ ద వే ఒకటండి I do not condone this in any way, shape, or form. So I want to be very clear about that. But at the same time, వీళ్ళందరూ వీళ్ళ బిజినెస్ మోడల్ they have to go stir up some trouble, and that's basically what, whether they get paid that way, well, they are getting paid that way, right? And also they have an agenda to push. నేను ఇంట్రెస్టింగ్ అంది ఎందుకంటే ఐమై ఏదో ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ చేయటమో ఏదో చేసి ఇంట్రెస్టింగ్ అంటాం. సో ఇట్స్ లాంగ్వేజ్ స్కిల్, రైట్? ఇక్కడ కూడా షీ వాంటెడ్ టు ప్లే ద విక్టిమ్. ఇక్కడికి వచ్చి షీ వెంట్ అండ్ ఎడ్యుకేట్ చేసే వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు ఐస్ ఫెసిలిటీ మినియాపోలిస్ లో ఉన్న చోట అక్కడ ఎప్పుడు ప్రొటెస్టులు జరుగుతూనే ఉన్నాయి. వెళ్ళి ఆ ప్రొటెస్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవన్నీ చేయించుకొని, and then she posted on Twitter saying she was being harassed. So I just wanted to bring that to light. Chapandi. So she is supporting ICE there. Oh, she's supporting ICE. Mexican. అంటే లూజింగ్ ద గ్రౌండ్ అక్కడే కనిపిస్తుంది. అంటే ల్యాక్ ఆఫ్ థాట్, లూజింగ్ ద గ్రౌండ్, నో ఫకింగ్ నాలెడ్జ్ అబౌట్ వాట్ షీ ఈస్ అండ్ వాట్ షీ ఈస్ ట్రైయింగ్ టు డూ. Yeah, when so we will get to this topic if there are callers. ఉంటే తీసుకోండి సార్. అంటే ఆమె అంటే 2 వీడియోలు చేసింది గుడి దగ్గర. చేసి తర్వాత సారాని ఇంటర్వ్యూ చేస్తా మాట్లాడింది. సారాని ఇంటర్వ్యూ చేస్తా ఉన్నప్పుడు సారా చెప్పడం ఏంటంటే, ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న డాన్సర్స్ అందరూ వీళ్ళందరూ కౌస్ తీసుకెళ్తున్నారు, ఆ కౌస్ ని తీసుకెళ్లి క్రూపేసాలు తీసుకెళ్తున్నారు అని లాస్ట్ వీక్ చెప్పినట్టున్నారు. అంటే మన మీద ఒక రకమైన యావగింపు, ఒక రకమైన డిస్కస్ ప్రొడ్యూస్ చేయడానికి ఎలా ట్రై చేయాలో అలా ట్రై చేస్తున్నారు ఈ హెర్నాండెజ్ లు ఫెర్నాండెజ్ లు కలిసి. అంటే ఈ హెర్నాండెజ్ లు ఫెర్నాండెజ్ లు ఏమన్నా అమెరికన్ కొత్త సొంత పేర్లా? ఈ పేర్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మనకు తెలీదా? Well, I'm a Mexican heritage అండి. సో అంటే ఇప్పుడు అంటే ఎవరి పేర్లు వాళ్ళకి, అంటే ఇప్పుడు తుమ్మల ఎక్కడి నుంచి వచ్చిందో జనాలు తెలిసినట్టు హెర్నాండెజ్ లు ఫెర్నాండెజ్ లు ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలుస్తాయి కదా అందరికి.